బిగ్ బాస్ సోనియాని కాపాడడం కోసం ఎంత పెద్ద స్ట్రాటజీ యూజ్ చేశాడంటే ఫ్రెండ్స్, అసలు ఎలిమినేషన్ అనేది నిజంగా ఈ సోనియాని సేవ్ చేయడం కోసం అసలు సూపర్ డూపర్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. జరిగింది ఏంటి అంటే, మణికంఠ అస్సలు డేంజర్ జోన్లో లేడు. డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు అంటే సోనియా అండ్ ఆదిత్య. ఇది మనకి ఓటింగ్ ప్రకారం చాలా క్లియర్గా అర్థమైంది. కానీ శనివారం ఎపిసోడ్లో నాగార్జున ఏం చెప్పాడంటే, మణికంఠ డైరెక్ట్గా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే డేంజర్ జోన్లో చివరి వరకు ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళ వరకు ఉంటున్నారు. అయితే డేంజర్ జోన్లోకి వెళ్ళిన మణికంఠ అలాగే ఇంకొక కంటెస్టెంట్ ఎవరైతే చివరి వరకు సేవ్ అవ్వలేదో వాళ్ళు నుంచోబెడితే అప్పుడు సోనియా అండ్ మణికంఠ ఇద్దరు నుంచున్నారు అనమాట. అప్పుడు ఏం చేశాడు, సేమ్ శేఖర్ భాష విషయంలో లాగా బిగ్ బాస్ హౌస్ మేట్సే పంపించేయాలి అన్నట్టుగా చెప్తే, అంటే మణి వర్సెస్ సోనియా అనమాట. బిగ్ బాస్ ఇంటి సభ్యులు సోనియాకి ఎక్కువ ఓట్లేసి బయటకు పంపించాలంటే సోనియాని పంపించేశారు. అదే గనక మణికంఠకి గనక వాళ్ళు ఎక్కువ వేసి ఉండుంటే మణికంఠ ఎలిమినేట్ అయిపోయేవాడు, సోనియా సేవ్ అయిపోయి ఉండేది. అందుకనే మణికంఠకి ఎక్కువగా స్టాంప్స్ పడేలాగా చేశాడు బిగ్ బాస్. అసలు యాక్చువల్లీ శనివారం ఎపిసోడ్లో ఇటువంటి స్టాంప్ ప్రోగ్రామ్స్ ఉండవు. నాగార్జుననే ఏదో ఒకటి స్టేజ్ మీద చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరిని లేపి అడిగి ప్రశ్నిస్తూ. కానీ స్టాంప్స్ వేసేసి మణికంఠని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ముందు నెగిటివ్ చేసి, తను చేసిన తప్పులకి తనని లో కాన్ఫిడెంట్ చేసి సోనియా పక్కన నిలబెడితే బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ సోనియాకి చక్కగా సేవ్ చేసి మణికంఠని బయటికి పంపించేస్తారు అనుకున్నారు. కానీ బిగ్ బాస్ హౌస్ మేట్స్ బిగ్ బాస్కే షాక్ ఇచ్చారు. అదేంటి అంటే మణికంఠని సేవ్ చేసి సోనియాని బయటికి ఎలిమినేట్ చేస్తారు. ఇది బిగ్ బాస్ ఊహించలేదు. అందరూ మణికంఠనే సేవ్ అవుతాడని అనుకున్నారు. సారీ, మణికంఠ వెళ్ళిపోతుందని అనుకున్నారు బిగ్ బాస్. కానీ సోనియా చేస్తున్న పనులు, సోనియా విషయంలో జనాలు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా అక్కడ బిగ్ బాస్ మిగతా ఇంటి సభ్యులకు రిఫ్లెక్ట్ అయ్యి మనీని సేవ్ చేసి సోనియాను ఎలిమినేట్ చేశారు. సో బిగ్ బాస్ ఆఖరి నిమిషం వరకు సోనియాని కాపాడదాం అనుకున్నాడు, కానీ బిగ్ బాస్ ఇంటి సభ్యులు బిగ్ బాస్కి షాక్ ఇచ్చారు ఫస్ట్ టైం చరిత్రలో.